మొట్టమొదటి ప్రదర్శన. ఇంతవరకు కష్టపడి గురువు దగ్గర విద్య నేర్చుకుని సాధన చేసి నేనింత నేర్చుకున్నాను అని రసికుల ముందర చేసేటువంటి మొట్టమొదటి ప్రదర్శనని అరంగేట్రం అంటారు. ఇది నాట్యంలోనూ వర్తిస్తుంది, మనకి సంగీతంలో కూడా వర్తిస్తుంది అనమాట. ఇవాళ చిరంజీవి వంజరి శ్యామకృష్ణ మృదంగం అరంగేట్రం ఉంటుంది. ప్రఖ్యాత వాయులీన విద్వాంసులు, అంతర్జాతీయ ఖ్యాతి గడించినటువంటి మన ఎల్లా వెంకటేశ్వరరావు గారి శిష్యుడు మృదంగం. సో వీరి శ్రీమతి వరలక్ష్మి అండ్ లేట్ శ్రీ వంజరి సుందరరాజ, శ్రీమతి రమాదేవి మరియు లేట్ శ్రీ సూరి శ్రీకృష్ణ ప్రసాద్ గారు, అంటే వీరి యొక్క అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య వీరు, శ్రీమతి కిరణ్మయ్యి అండ్ శ్రీ శివరామకృష్ణ కార్డియల్లీ ఇన్వైట్ యూ, అంటే వారి యొక్క తల్లిదండ్రులు శివరామకృష్ణ గారు కిరణ్మయ్య గారు ఉన్నారు. వారి యొక్క కుమారుడి మృదంగం అరంగేట్రంకి మీ అందరినీ పిలిచి మీ అందరి ఎదురుగుండా అబ్బాయి యొక్క మొట్టమొదటి ప్రదర్శనని ఏర్పాటు చేశారు. దానికి విచ్చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రకాశనంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. మనకి ఈనాడు వచ్చినటువంటి పెద్దలు మహానుభావులు మృదంగ విద్వాంసులు శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే చెన్నై నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి చిత్రవీణ రవికిరణ్ గారు, వారు అంటే మానవ రూపంలో ఉన్నటువంటి ఒక గంధర్వులు అనమాట వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే విజ్ఞాన సమితి అధ్యక్షులు శ్రీ సూర్య వెంకటేశ్వర్లు గారు, శ్రీ వైద్యనాథన్ గారు, అయ్యా శ్రీ ఎన్ రామ్మూర్తి గారు, మీరందరూ వేదిక మీద వచ్చి జ్యోతి ప్రకాశనం కావిస్తారు. ఆ తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం మనం. ఓం ఉద్దీప్యస్వజాతవేదోపఘ్రన్నిరృతిం మమ పశూగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా మానో హి గుంసీజ్జాతవేదో గామశ్వం పురుషం జగత్ అబిభ్రదగ్న ఆగహి శ్రియామా పరిపాతయా ज्योतिष्मतीं त्वा साधयामि ज्योतिष्कृतं त्वा साधयामि ज्योतिर्विदं त्वा साधयामि भास्वतीं त्वा साधयामि ज्वलन्तीं त्वा मल्मलाभवन्तीं त्वा साधयामि दीप्यमानां त्वा साधयामि रोचमानां त्वा साधयामि यजस्रां त्वा साधयामि बोधयन्तीं त्वा साधयामि जाग्रतीं त्वा साधयामि ओम अग्निनाग्निः समिध्यते कविर्गृहपतिर्युवा हव्यवार्जुह्वास्यः त्वग्गह्यग्ने अग्निना विप्रो विप्रेण संसता सखा सख्या समिध्यसे గురువుగారు మీరు వేదిక మీదే ఉండాల్సిందిగా కోరుతున్నాను. మీరు గురు పూజ కార్యక్రమం ఉంటుంది వేదోక్తంగా. కూర్చోండి మీరు.
ఇవాల్టి కార్యక్రమంలో మనకి వేద పఠనం చేస్తున్నటువంటి వారు శ్రీ హరి శ్రీరామమూర్తి గారు. అయ్యా, వారు కృష్ణ యజుర్వేదం 1996లో ప్రారంభించి వారి తండ్రి గారైనటువంటి బ్రహ్మశ్రీ హరి వీరభద్ర శర్మ ఘనాపాటి వారి వద్ద నేర్చుకున్నారు. ఆ తర్వాత శబ్ద ధాతు సమాస ఇవన్నీ కూడా బ్రహ్మశ్రీ కుప్ప వెంకట కృష్ణమూర్తి శాస్త్రి గారి వద్ద నేర్చుకున్నారు. సంస్కృత కావ్యాలు, నాటకాలు, ఇతర సాహితీ విద్య అంతా కూడా బ్రహ్మశ్రీ రాణి కృష్ణమూర్తి శాస్త్రి గారి వద్ద. ఆ తర్వాత సలక్షణ ఘనాంతం బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య సలక్షణ ఘనాపాటి వారి వద్ద నేర్చుకున్నారు. వీరికి అతి చిన్న వయసులో ఇవన్నీ పూర్తి చేసుకున్నటువంటి వేద పండితులు వీరు. వీరికి వచ్చినటువంటి అవార్డులు చూస్తే 4 పేజీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి వారికి అవార్డులు. మీకు స్వాగతం స్వామి. మీరు కార్యక్రమాన్ని మీరు శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. చరణం పవిత్రం వితతం పురాణం యేన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతాః అతిపాప్మానమరాతింతరేమ లోకస్య ద్వారమర్చిమత్ పవిత్రం జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వత్ అమృతస్య ధారా బహుధా దోహమానం చరణన్నో లోకే సుధితాన్ దధాతు. ఓం బ్రహ్మవాదినో వదంతి నాగ్నిష్టోమో నోక్థ్యః న షోడశీనాతిరాత్రః అథ కస్మాద్వాజపేయే సర్వే యజ్ఞక్రతవోవరుధ్యంత ఇతి పశుభిరితి బ్రూయాత్. ఆగ్నేయం పశుమాలభతే అగ్నిష్టోమమేవ తేనావరుంధే ఐంద్రాగ్నేనోక్థ్యం ఐంద్రేణ షోడశిన స్తోత్రం సారస్వత్యాతిరాత్రం మారుత్యా బృహత స్తోత్రం ఏతావంతో వై యజ్ఞక్రతవః తాన్ పశుభిరేవావరుంధే ఆత్మానమేవ స్పృణోత్యగ్నిష్టోమేన ప్రాణాపానావుక్థ్యేన వీర్యగుం షోడశిన స్తోత్రేణ వాచమతిరాత్రేణ ప్రజాం బృహత స్తోత్రేణ ఇమమేవ లోకమభిజయత్యగ్నిష్టోమేన అంతరిక్షముక్థ్యేన సువర్గం లోకగుం షోడశిన స్తోత్రేణ దేవయానానేవ పథ ఆరోహత్యతిరాత్రేణ నాకగుం రోహతి బృహత స్తోత్రేణ ఏవాత్మంధత్త ఆగ్నేయేన పశునా ఓజో బలమైంద్రాగ్నేన ఇంద్రియమైంద్రేణ వాచగుం సారస్వత్యా ఉభావేవ దేవలోకం చ మనుష్యలోకం చాభిజగతి మారుత్యా వశయా సప్తదశ ప్రాజాపత్యాన్ పశూనాలభతే సప్తదశ ప్రజాపతిః ప్రజాపతేరాప్త్యై శ్యామా ఏకరూపా భవంతి ఏవమివ హి ప్రజాపతిః సమృద్ధ్యై తాన్ పర్యగ్నికృతానుత్సృజతి మరుతో యజ్ఞమజిఘాగుం సన్ ప్రజాపతేః తేభ్య ఏతాం మారుతీం వశామాలభత తయైవైనానశమయత్ మారుత్యా ప్రచర్య ఏతాన్ సంజ్ఞపయేత్ మరుత ఏవ శమయిత్వా ఏతైః ప్రచరతి యజ్ఞస్యాఘాతాయ ఏకధా వపాజుహోతి ఏకదేవత్యాహి ఏతే అథో ఏకథైవ యజమానే వీర్యం దధాతి నైవారేణ సప్తదశ శరావేణైతర్హి ప్రచరతి పురోడాశాహ్యేతే అథో పశూనామేవ ఛిద్రమపి దధాతి సారస్వత్యోత్తమయా ప్రచరతి వాగ్వై సరస్వతి
తస్మాత్ ప్రాణానాం వాగుత్తమా అథో ప్రజాపతావేవ యజ్ఞం ప్రతిష్టాపయతి ప్రజాపతిర్హి వాక్ అపన్నదతే భవతి తస్మాన్మనుష్యాः సర్వాం వాచం వదంతి. హరి ఓం. గురుగారు కూర్చోండి. పద్మశ్రీ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారి గురించి మనందరికీ తెలిసిందే, కానీ సభామర్యాదగా వారి గురించి 2 మాటలు. డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారు మనవారు, మనందరికీ సుపరిచితులు. సంగీత కుటుంబంలో పుట్టి తమ 5వ ఏటనే తొలి ప్రదర్శన ఇచ్చి గత 75 సంవత్సరాలకు పైగా తమ మృదంగ విన్యాసాలతో ప్రపంచ ఖ్యాతి గడించి మన తెలుగువారికి గర్వకారణమైనటువంటి అనన్య సామాన్యమైన మృదంగ విద్వాంసులు. జాతీయ అంతర్జాతీయ వేదికలపై లబ్ధ ప్రతిష్ఠలైనటువంటి ఎందరో సంగీత జంత్ర గాత్ర విద్వాంసులకు మృదంగ సహకారం అందించిన మృదంగ చక్రవర్తి మన ఎల్లా గారు. చిటపట చినుకులు, పటపట మంటలు, తుమ్మెద ఝుంకారం, ఏనుగు ఘీంకారం, చిరుమూబల సవ్వడి, గజ్జెల మోతలు, పర్జన్య గర్జనలు, అంటే పర్జన్యం అంటే మేఘ గర్జనలు, వింటి నారి, నారీ భేరి, జలపాతాల చెరి, గుర్రపు డెక్కలు, రైలు బండి నాదం, పాంచజన్య శబ్దం, నవమృదంగ లయ విన్యాసం, నవమృదంగ స్వరకల్పన నివేశం మృదంగ వేదికగా తమ కరముతో నాట్యం చేస్తూ ఏ నాదాన్నైనా సునాయాసంగా పలికిస్తూ మృదంగంపై ధ్వన్యనుకరణ చేయగల, అంటే మనకి మిమిక్రీ అంటాం చూసారా, మృదంగంపై చేస్తారు ఆయన. ఏదైనా శబ్దం చెప్పండి మృదంగం మీద పలికిస్తారనమాట. మృదంగంపై ధ్వని అనుకరణ చేయగల మాన్యులు, అసామాన్యులు, అసంఖ్యాక అభిమాన నిధులను సంపాదించుకుని రసికుల హృదయాలలో పద్మభూషితులైన మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మృదంగం అంటే ఎల్లా అంటే మృదంగం అనుకునేటటువంటి స్థాయి కలిగినటువంటి విద్వన్మణి. మృదంగ వాయిద్యానికి గ్రామర్తో పాటు గ్లామర్ని కూడా తెచ్చినటువంటి అనుభవశాలి, ప్రయోగశీలి మన ఎల్లా వెంకటేశ్వరరావు గారు. వారి ఈనాటి కచేరీకి వారికి స్వాగతం పలుకుతున్నాము. ఇంకా చాలా చెప్పొచ్చు వారి గురించి చెప్పాలంటే. 75 ఏళ్ళ నుంచి వాయిస్తున్నారంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక్కటి విషయం మటుకు నేను చెప్పగలను, ఇలాంటి మహానుభావులు ఉన్నటువంటి సమయంలో మనందరం పుట్టి వారి ఎదురుగుండా కూర్చుని వారితోటి మాట్లాడడం, వారి గురించి 4 మాటలు పంచుకోవడం అనేది మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. ఇందులో ఏమాత్రం సందేహం ఏమీ లేదు. అవును, ఫోటోలు పెట్టనటువంటి వాళ్ళకు కూడా వాయించారు. ఇప్పుడు అది కాదు, మీరు వాయించిన వాళ్ళ ఫోటోలు పెట్టాలంటే కళాసాగరం హాల్ అంతా నిండిపోతుంది, ఇంకో హాల్ కట్టించాలి. తరువాతి కార్యక్రమం అదే మన్యు సూక్తం కదా చెప్తాను నేను. తర్వాత కార్యక్రమంలో తర్వాతి భాగం ఏంటంటే గురువుగారు మృదంగాన్ని వేదోక్తంగా శిష్యుడికి ఇస్తారనమాట వాయించడానికి, మన్యు సూక్తంగా. సార్ అటు చూడండి. మన్యు సూక్తం అంటే ఋగ్వేదంలోని ఒక విశిష్టమైనటువంటి సూక్తం. ఇది మన్యుదేవతను స్తుతిస్తూ ధర్మబద్ధమైనటువంటి శక్తి, పరాక్రమం, విజయం కోసం ప్రార్థించే మంత్ర సమూహం. మన్యుదేవత రుద్రుడనియు రుద్రాంశ సంభూతుడైన శ్రీ ఆంజనేయ స్వామి మన్యు సూక్తితో అభిషేచనం కూడా చేస్తుంటారు. ఆ ఆంజనేయ స్వామి అంత ఏకాగ్రత, బుద్ధి కుశలత, ధైర్యం, జ్ఞానం, గురుభక్తి ఈ చిరంజీవి శ్యామకృష్ణ కలగాలని మనందరం ఆ వేద పండితులతో పాటు మనం కూడా ఆశీస్సులు అందిద్దాం. ఈనాటి కచేరీలో చిరంజీవి శివకృష్ణ మృదంగ అరంగేట్రంలో భాగంగా ఇవాళ మనకి గాత్ర సంగీతం అందించబోతున్నటువంటి వారు ప్రఖ్యాత గాత్ర సంగీత విద్వాంసులు, టాప్ గ్రేడ్ గాయకులు శ్రీ రామూర్తి గారు. వారిని వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాం. రామూర్తి గారు మనందరికీ చిరపరిచితులే. వాయులీన సహకారాన్ని అందించడానికి తిరుపతి నుంచి విచ్చేసినటువంటి టాప్ గ్రేడ్ విద్వాంసులు శ్రీ కొమాండూరి వెంకటకృష్ణ. సార్ మీరు కూర్చోండి.
పిలుస్తున్నాం వాళ్ళని కూర్చోబెట్టి. ఘటంపై సహకారం అందించడానికి విచ్చేసినటువంటి శ్రీ సరస్వతుల హనుమంతరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చిరంజీవి శ్యామకృష్ణకి గురువు గారు వేదోక్తంగా మృదంగాన్ని అందించిన తర్వాత ఆ అబ్బాయి వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు అయ్యా మీరు. ఓం యస్తే మన్యో వేదద్వజ్రసాయ కసః ఓజః పుష్యతి విశ్వామానుషక్ సాహ్యామదా సమార్యం త్వయా ఆయుజా సహస్కృతేన సహా సా సహస్వతా మన్యురింద్రో మన్యురేవాసా దేవో మన్యుర్హోతా వరుణో జాతవేదాః మన్యం విషా ఈళతే మానుషీర్యాః పాహినో మన్యోతపాసా సజోషాః అభీహి మన్యోతవసస్తవీయాంతపాసా యుజా విజాహి శత్రూన్ అమిత్రః వృత్రః దస్యుః చ విశ్వావసూన్యాభారాత్వన్నాః త్వం హి మన్యో అభిభూత్యోజా స్వయంభూర్భామో అభిమాతిషాః విశ్వచర్షణిః సహోరిः సహ ఆవానస్మాస్వోజః పృతానాసుధేః అభాగः సన్న పపరేతో అస్మిత వక్రత్వాత విషస్య ప్రచేతః తంత్వా మన్యో అక్రతుర్జిహీళాహం స్వాతనూర్బాలదేయాయమేహి అయంతే అస్మ్యపమే హ్యర్వాంగ్ ప్రాతీచీనః సాహురే విశ్వధాయః మన్యో వజ్రన్నభిమామావృత్స్వహనా వదస్యూనృతపోధ్యాపేః అభిప్రేహి దక్షిణతో భవామేధా వృత్రాణి జంఘనా వభూరి జుహోమి తే ధరుణం మధ్వో అగ్రాముభా ఉపాంశు ప్రాథమాపి భావా త్వయా మన్యో సరథామారుజంతో హర్షామాణాసో ధృషితామారుత్వః ఆయుధా సంశిషానా అభిప్రయంతు నరో అగ్నిరూపాః అగ్నిరేవ మన్యోత్విషితః సాహస్వసేనానీర్నః సహురే హూత ఏధి హత్వా యశత్రూన్ విభాజస్వ వేద ఓజోమిమానో విమృధో నుదస్వ సహస్వమన్యో అభిమాతిమస్మే రుజన్ మృణన్ ప్రామృణన్ ప్రేహి శత్రూన్ ఉగ్రంతే పాజో నన్వారో రుధ్రే వశీ వశన్నయస ఏకజత్వం ఏకో బహూనామాసి మన్యవీళితో విషం విషంయుధయే సంశీషాధి అకృత్తరుక్త్వయా యుజా వగంద్యుమంతం ఘోషం విజయాయ కృణ్మహే విజేషకృదింద్ర ఇవానవబ్రవోస్మాకం మన్యో అధిపా భవేహ ప్రియంతే నామా సహురే గృణీమసి విద్మాతముత్సంయత ఆబభూథ ఆభూత్యా సహజా వజ్రసాయ కసహో బిభర్ష్యభిభూత ఉత్తారం క్రత్వా నో మన్యో సహమేద్యేధి మహాధనస్యా పురుహూత సంసృజీ సంసృష్టం ధనాముభయం సమాకృతమస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః భియం దధానా హృదాయేషు శత్రావః పరాజితాసో అపనిలాయంతాం ధన్వా నాగా ధన్వా నాజింజాయేమ ధన్వా నాతీవ్రాः సమదోజయేమ ధనుఃశత్రోరపకామం కృణోతి ధన్వా నా సర్వాः ప్రదిశోజయేమ శాంతా పృథివీ శివమంతరిక్షం ద్యౌర్నో దేవ్యభాయన్నో అస్తు శివాదిశః ప్రదిశా ఉద్దిశో న ఆపో విశ్వతః పరీపాంతు సర్వతః శాంతిః.
पशुशिशानो वृषभो न युध्मो घना घनः क्षोभणश्चर्षणीनां संक्रन्दनो निमिष एकवीरः शतगुंसेना अजयत्साकमिन्द्रः संक्रन्दनेना निमिषेण जिष्णुना युत्कारेण दुश्चवनेन धृष्णुना तदिन्द्रेण जगत तत्सह ध्वन्युधो नर इषुहस्तेन वृष्णा स इषुहस्तैः सनिषङ्गिभिर्वशी सग्गस्रष्टा सयुध इन्द्रो गणेन सगुं सृष्टजित्सोमपाबाहुशर्ध्योर्ध्वधन्वा प्रतिहिताभिरस्ता बृहस्पते परिदीया रथेन रक्षोहामित्रागुम् अपबाधमानः प्रभञ्जन्सेनाः प्रमृणो यथा जगन्नस्माकमेध्यवितारथानां गोत्रभिदं गोविदं वज्रबाहुं जगन्तमज्म प्रमृणन्तमोजसा इमगुं सजाता अनुवीरयध्वमिन्द्रगुं सगुम्रभध्वं बलविज्ञायस्थविरः प्रवीरः सहस्वान् वाजी सहमान उग्रः अभिवीरो अभिसत्वा सहोजा जैत्रमिन्द्ररथमातिष्ठ गोवित् अभिगोत्राणि सहसा गाहमानो दायो वीरः शतमन्युरिन्द्रः। ॐ